హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ముఖ్యంగా పోలీస్ అభ్యర్థులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాంట్ లిస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు చాలా టెస్టులు కండక్ట్ చేశాను. మాక్సిమం 20 టెస్టుల దాకా కండక్ట్ చేశాను. జస్ట్ మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ TSSPDCL కేటగిరీని ఎంచుకున్న తర్వాత యాప్లో సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నుంచి నన్ను ఫాలో కానీ రెగ్యులర్గా మీరు వాటికి సంబంధించిన అప్డేట్స్ పొందుతూ మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఇంకా అకాడమీలో తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్ మీద న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. 11th May నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ మీకు తెలంగాణ ఎకానమీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా తెలంగాణ పాలసీస్ సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ మీకు ఉన్న డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తారు. అదేవిధంగా SI కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేటువంటిది ఈ నెల 14వ తారీఖు కండక్ట్ చేస్తున్నారు. సో ఫ్రీగా ఈ ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మన కోడ్ SJT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఈ టెస్ట్ రాసి మీకు మంచి మార్క్స్ కనుక వచ్చినట్లయితే 6 months 3 months ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా వినవచ్చు. సో ఇక్కడ మీరు ప్లస్ ఫీచర్ చూడవచ్చు. కంప్లీట్ మీకు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రిపరేషన్ ఉంటుంది. PDFs ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన డౌట్ క్లారిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. 1 month నుంచి ఇక్కడ 24 months వరకు అయితే ప్లాన్స్ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కింద లింక్స్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ స్కూళ్ళపై అమ్మాయిల్లో ఆసక్తి అనే టైటిల్ తోటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈరోజు మనం ఒక ప్రధాన వార్త కింద చూడవచ్చు. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే దీనిలో మనకు నిన్న ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది. మనకు శ్రీనివాస్ సార్ని ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో సో ఇటువంటి కొన్ని మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ను కూడా ముఖ్యంగా స్థానికతపై ఆందోళన వద్దు, ఈ స్థానికతకు సంబంధించినటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇప్పటి వరకు 3,50,000 దరఖాస్తులు, వీటిలో 26% దరఖాస్తులు అమ్మాయిలవే. రిజర్వ్డ్ కేటగిరీ నుంచి 94% దరఖాస్తులు, ఓసీ అభ్యర్థుల నుంచి వచ్చినవి 6%. పోలీస్ ఎక్సైజ్ రవాణా పోస్టులకు ఒకేసారి పరీక్ష. సో మొదట SI, 2 వారాల తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్. ఆంధ్రజ్యోతితో పోలీస్ నియామకం బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకు ఏదైతే ఈ రవాణా పోస్టులకు, అదేవిధంగా పోలీస్ ఎక్సైజ్, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎక్సైజ్ కానిస్టేబుల్, మనకి ఏదైతే రవాణా శాఖలో ఉన్నటువంటి కానిస్టేబుల్, వీటన్నిటికి కలిపి ఒకటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకైతే ఒక డౌట్ క్లారిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా అమ్మాయిల్లో ఎక్కువ ఆసక్తి కనబడుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకా స్థానికతపై కూడా మీరు చూసినట్లయితే స్థానికత అంశంపై అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 1 నుంచి 7వ తరగతి వరకు వరుసగా 4 సంవత్సరాలు చదివినది మీకు ఆ స్థానికతగా నిర్ధారిస్తారు. ఓకే, వరుసగా 4 ఏళ్ళు కనుక మీకు ఆ స్టడీ సర్టిఫికేట్ లేని అభ్యర్థులు స్థానికత ఏదైతే మీ స్థానిక తహసీల్దార్ ఉంటాడు కదా, సో అతని నుంచి మీరు నివాస ధృవీకరణ పత్రం తీసుకోవాలి. సో ధృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో వాటిని వెరిఫై చేసి స్థానికతను నిర్ధారిస్తామని చెప్పేసి ఇక్కడ క్లారిఫై చేయడం జరిగింది. చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంది. సో మనకు phase 2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడైతే ఎటువంటి సర్టిఫికేట్ అడగట్లేదు, జస్ట్ మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు అప్పటి వరకు మీ స్థానికత జిల్లా ఏదైతే ఉందో అక్కడ తహసీల్దార్ దగ్గర నుంచి మీరు ఈ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు అదే డిస్టిక్ స్థానికతగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లారిఫై చేశాడు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోలీస్ స్కూళ్ళపై అమ్మాయిల్లో ఆసక్తి పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి SI కానిస్టేబుల్ పోస్టులకు అమ్మాయిల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 3,50,000 దరఖాస్తులు రాగా వాటిలో సుమారు 26% దరఖాస్తులు అమ్మాయిలవే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకైతే జస్ట్ 10 daysలోనే 3,50,000 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఎక్కువగా అప్లికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. దానిలో 26% అమ్మాయిల నుంచి వచ్చాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో రిజర్వేషన్లను అనుసరించి ఈసారి SI పోస్టులో 26%, అంటే దాదాపుగా 152 నుంచి 170 వరకు ఉద్యోగాలు మహిళలకు దక్కున్నాయి. SIలో ఉన్నటువంటి మనకు 500+ పోస్టులు ఉన్నాయి కదా, దానిలో దాదాపుగా 152 నుంచి 170 పోస్టులు అమ్మాయిలకు దక్కేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అలాగే సివిల్ AR పోస్టులు 16% ఉంటే 2,420 పోస్టులు మహిళలకు కేటాయించారు. దీంతో అమ్మాయిల నుంచి ఆయా ఉద్యోగాల దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. కాగా ఓసీ అభ్యర్థుల నుంచి ఇప్పటివరకు చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇచ్చారు. సో దరఖాస్తు చేసుకున్న వారిలో 52% BC కాగా 42% SC ST వర్గాలకు చెందినవారు అభ్యర్థులు ఉండగా కేవలం 6% మంది ఓసీలు ఉన్నారంట. అలాగే 52% మెంబర్స్ ఒకే పోస్టుకు ఎక్కువ దరఖాస్తు చేసుకున్నారు. 24% మంది వచ్చేసి 2 పోస్టులకు, 15% మంది వచ్చేసి 3 పోస్టులకు. మనకు మొత్తం ఒక 5 నుంచి 6 పోస్టులు అక్కడ కనబడతాయి కదా, సో వాటిలో ఈ విధంగా పర్సంటేజ్ వైజ్గా అప్లై చేసుకున్నట్లయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇక్కడ మనకైతే చర్చించడం జరిగింది. సో మనకు దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి మనకి జూలై చివరి వారంలో లేదంటే ఆగస్టు 2వ వారంలో ఈ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు. మొదటగా SI పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత 2 వారాల్లో కానిస్టేబుల్ పరీక్షలకు
పరీక్ష నిర్వహిస్తామని చెప్పి స్పష్టం చేశారు. 6 ప్రభుత్వ విభాగాల్లో మనకు 17,000కు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అయితే 3 పోస్టులకు ఒకటే సిలబస్. మీరు ఇక్కడ చూసినట్లయితే పోలీస్, ఎక్సైజ్, రవాణా పోస్టులకు భర్తీకి వేరువేరుగా 3 నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. కానీ 3 పరీక్షలకు సిలబస్ ఒకే విధంగా ఉంది. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని రాత పరీక్ష ఏదైతే ప్రిలిమినరీ పరీక్ష ఉంది కదా, ప్రిలిమినరీ పరీక్ష కావచ్చు, దేహదారుణ పరీక్షలు, తుది రాత పరీక్షలను సార్ నిర్వహిస్తామని చెప్పేసి మనకు శ్రీనివాస్ సార్ చెప్పడం జరిగింది. సో పార్ట్ 2 దరఖాస్తులో అభ్యర్థులు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రకారం మెరిట్ ఆధారంగా పోస్ట్ను ఎంపిక చేస్తారంట. సో మనకి ఇప్పుడు చేసిన దాని తర్వాత ప్రిలిమినరీ మీకు ఏదైతే పార్ట్ 2లో ఇచ్చినటువంటి మీరు పోస్ట్ ప్రియారిటీని బట్టి ఒకటే పరీక్ష నిర్వహించినప్పటికీ మీరు ఇచ్చే ప్రియారిటీని బట్టి మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అదనంగా మీకు వెయిటేజ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చర్చించారు. వీలైతే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఒకసారి మీరు చదవండి, మీకు క్లియర్గా మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయి. ఇక 10 రోజుల్లో 3,52,433 దరఖాస్తులు అంటూ మరొక న్యూస్ పేపర్లు చూడవచ్చు. పోలీసు ఉద్యోగాలకు పెరుగుతున్న రద్దీ అని చెప్పేసి ఇచ్చారు. నిజంగా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మినిమం 8 to 10 lakhs వరకు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక గ్రూప్ 1 సంబంధించి చూసినట్లయితే 76,000 మంది నిన్నటి వరకు అయితే దరఖాస్తు చేసుకున్నారట. దానిలో 98,000 OTR నమోదు చేసుకున్నారు. ఎడిట్ చేసుకున్నవారు 2 లక్షల మంది అయితే ఉన్నారంట. సో ఎడిట్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ చేసుకోండి OTR. ఇది మీకు తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కనుక. సో ఇప్పటివరకు అయితే గ్రూప్ 1కు 76,000 అయితే అప్లై చేసుకున్నట్లు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఇక JLMలకు వయో సడలింపు లేదు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు. సో నిన్న మనకు TSSPDCL నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఏఈకి సంబంధించినటువంటి దానికి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి 70 వేకెన్సీస్ తోటి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈవినింగ్ 9:30కి నేను వీడియో చేశాను. ఎవరైనా చూడకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. అయితే రిమైనింగ్ వాటికి మేబీ ఈ రోజు రావచ్చు. ఏది JLM పోస్టులకు సంబంధించి ఇంకొక పోస్ట్ 201 పోస్ట్ ఉంది కదా, వాటికి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అయినటువంటి TSSPDCL భర్తీ చేయనటువంటి జూనియర్ లైన్మెన్ పోస్టులకు 10 ఏళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు వర్తింపజేయడం లేదు. విద్యుత్ స్తంభాలకి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహించేటువంటి వర్క్ అయితే ఉంటుంది వీళ్ళకు. దాని నేపథ్యంలో ఈ శారీరక దారుణ్యం అనేది అత్యంత ఆవశ్యకమని, అందువల్ల ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి సడలింపు ఇవ్వరాదని TSSPDCL నిర్ణయించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1000 JLM పోస్టులు, 201 సబ్ ఇంజనీర్. సో ఈ 1000 JLM కావచ్చు, 201 సబ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే నేను ఆల్రెడీ మనకి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగం నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి 10 years సడలింపు ఇచ్చారు. సో ఇక్కడ JLMకి ఇవ్వకుండా ఈ రెండింటికి సబ్ ఇంజనీర్ అదేవిధంగా ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి 10 years సడలింపు అయితే ఉంటుంది. JLMకి ఉండదని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్లయితే ఇవ్వడం జరిగింది. అయితే JLM సబ్ ఇంజనీర్ జిల్లా స్థాయి పోస్టుల కిందకి వస్తాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు కన్ఫర్మ్ చేస్తాడు. అదేవిధంగా డిస్కమ్ స్థాయిలో మనకు నిన్న ఏదైతే రిలీజ్ అయినటువంటి ఏఈ పోస్ట్ ఉంది కదా, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ అనేది డిస్కమ్ స్థాయిలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాలకు నేను ఏఈకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వీడియో చేశాను, ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. సో ఇక్కడ JLM అభ్యర్థులకు మాత్రం వయో సడలింపు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఖరారు చేసినట్లు ఒక ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణలో రిలీజ్ అయినటువంటి ఏదైతే SI కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 రాబోయేటువంటి గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే మీకు రాబోయేటువంటి ఈ నెల నెక్స్ట్ మంత్ 12th ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అనేటువంటిది రెడీ చేయడం జరిగింది. జస్ట్ 200 రూపీస్కి మీరు 1 year వ్యాలిడిటీ తోటి వాటిని రాసుకోవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి PDFs అన్ని మన ఛానల్ యాప్లో ఉంటాయి. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఒక ఫ్రీ మోడల్ పేపర్ కూడా అక్కడ ఇచ్చాం, మీకు స్టడీ మెటీరియల్ అనే సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి పేపర్ చేయించడం జరిగింది. సో క్లాసెస్ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత SI కానిస్టేబుల్ గ్రూప్ 4 క్లాస్ అయితే చెప్పించాం. ఒకసారి అయితే వాటిని చెక్ చేయండి. ఇంకా కరెంట్ అఫైర్స్ PDFs కూడా ఉన్నాయి. సో ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఈ మంత్లో రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది యాప్ ద్వారా. ఇంకా నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖలో 13,000 పోస్టుల భర్తీ అంటూ మరొకసారి మనకు హరీష్ రావు గారు ప్రకటించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. త్వరలో నోటిఫికేషన్లు, దవాఖానలో ఆధునిక వైద్యం, ఉచితంగా డయాగ్నోస్టిక్ సేవలు, ఖరీదైనటువంటి శాస్త్ర చికిత్స అందిస్తామని చెప్పేసి మనకు మంత్రి హరీష్ రావు నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో 13,000 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పేసి ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు. గత 1 week నుంచి మనం ఈ అప్డేట్ అయితే చూస్తున్నాం. మరి వీటికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో చూడాల్సిందే. ఇక నెక్స్ట్ ఊబర్లో 500 ఉద్యోగాలంటే ఒక అప్డేట్ చూడవచ్చు. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. మొబైల్ యాప్ ఆధారిత క్యాబ్ అగ్రిగేటర్ డెలివరీ సేవలు అందించేటువంటి ఊబర్ టెక్నాలజీస్ భారత్లో తన కేంద్రాల్లో నిపుణుల సంఖ్యను పెంచుకోనుంది. సో ఏడాది డిసెంబర్లోగా హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో మరొక 500 మంది నిపుణులను తమ టెక్ బృందంలో చేర్చుకుంటామని చెప్పేసి సంస్థ తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో ఆర్థిక రంగం దిగజారి కొలువులు కోల్పోయి అనేటువంటి టైటిల్ తోటి మనకు వివిధ
ఏవైతే ఈ 610 జీవో కావచ్చు, గిర్గ్లాని కమిటీకి సంబంధించిన నివేదికలు, వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించి మంచి అప్డేట్ ఇచ్చారు. సో కంపల్సరీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక టెట్ అభ్యర్థులకు మోడల్ పరీక్ష అంటూ జరగవచ్చు. ఇక్కడ మనకు టెట్ అభ్యర్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందించే దానికోసం ఈ నెల 18న సో మనకి ఇక్కడ మాచారెడ్డిపేటలో మనకి ఏదైతే టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి అనిల్ కుమార్ గారు ఫ్రీగా ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఎవరైనా రాయాలనుకున్న వాళ్ళు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ను సంప్రదించండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అంతాయి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా టెట్ మోడల్ పేపర్స్ కావచ్చు, గ్రూప్ 4 SI కానిస్టేబుల్ సంబంధించిన వీడియో క్లాసెస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కోసం మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.